అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా కల్కి సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ గురించి మనం ఆల్రెడీ రీసెంట్గానే డిస్కస్ చేసుకుందాం. సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందని చెప్పి మనం ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే ఇచ్చాం. అండ్ దాని తర్వాత మళ్ళీ బయటకి ఇంకొక క్లారిటీ అయితే వచ్చిందంటే స్క్రిప్ట్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయినట్టుగా కంప్లీట్ క్లారిటీ వచ్చి దానితో పాటుగా ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అని. బేసిక్గా నాగశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే బేసిక్గా ఈ సినిమాని కల్కి సినిమా యొక్క సెకండ్ పార్ట్ని 3102 BCని ఆయన 2026 చివరికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఆయన అంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి 2026 చివరికి సెకండ్ హాఫ్లో అంటున్నారు, బట్ మ్యాక్సిమం చివరికే అనుకుందాంలేండి. సో ఆ టైంకి రిలీజ్ చేద్దాం అనే కైండ్ ఆఫ్ ప్లానింగ్లో అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో 2024 జూన్ 27కి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. సో 2026 కంటే మనకి ఆబ్వియస్లీ ఒక 2.5 years గ్యాప్లోనే మనకి సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేద్దాం అనే ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చాలా పెద్దగా వర్కౌట్ అయింది, చాలా గట్టిగా సక్సెస్ అయింది. తెలుగు అండ్ హిందీ అండ్ తమిళ్ అండ్ మలయాళం అండ్ కన్నడ అన్ని రీజన్స్లో కూడా చాలా గట్టి కొట్టింది సినిమా. సో ఆల్రెడీ హ్యూజ్ యాంటిసిపేషన్ బిల్డ్ అయిపోయింది. అండ్ ఓటీటీలో కూడా చాలా పెద్ద హిట్ అది, అండ్ టీవీలో వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద హిట్ అది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం త్వరగానే రిలీజ్ చేద్దాం అనే కైండ్ ఆఫ్ ప్లానింగ్లో ఉన్నారు మొత్తం అందరూ కూడా. సో అదైతే క్లియర్ అనమాట. సో అందువల్ల బేసిక్గా జూన్ ఎండింగ్ నాటికల్లా ఈ సినిమాని రిలీజ్ చేద్దాం పార్ట్ 2 అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రభాస్ గారి డేట్స్ దొరకాల్సి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ప్రభాస్ గారు యాజ్ ఆఫ్ నో అయితే ఓన్లీ రాజాసాబ్ షూట్ అయితే చేస్తున్నారు. అండ్ ఫౌజీ సినిమా షూటింగ్ కూడా మనకి స్టార్ట్ అవుతోంది. అండ్ తర్వాత కొన్ని నెలల్లోనే మనకి స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి సలార్ 2కి అయితే ఇంకా చాలా టైం ఉంది. మనకి సలార్ 2 ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదు, సో చాలా టైం పడుతుంది. సో రాజాసాబ్ మనకి నాకు తెలిసి ఒక ఏప్రిల్ ఆ టైం కల్లా ఆయన పార్ట్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. ప్రభాస్ గారి పోర్షన్ కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది ఇంకా. సో ఇంకా నాకు తెలిసి ఇంకా తర్వాత ఆ సినిమా మీద జస్ట్ ప్రమోషన్స్ మీద మాత్రమే ప్రభాస్ గారు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మధ్యలో అప్పుడప్పుడు టైం ఇస్తే సరిపోతుంది తప్ప ఇంకా సినిమాకి ఇంకా పెద్దగా టైం అయితే అవసరం లేదు. సో ఆ తర్వాత ఫౌజీ నడుస్తూ ఉంటుంది అండ్ స్పిరిట్ కూడా స్టార్ట్ అయ్యి అది కూడా నడుస్తూ ఉంటుంది. బేసిక్గా స్పిరిట్కి చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే బేసిక్గా ఆయన ప్రతిసారి కూడా ఒక సినిమా ఏదైనా షూట్ చేస్తున్నట్టయితే ఆ సినిమాకి సంబంధించిన లుక్ మనకి ఈయన సందీప్ రెడ్డి వంగ గారు ముందు ఆ లుక్లో కనబడి అండ్ సినిమా టైంలో కూడా అదే లుక్లో కనబడి ఆయన అలాగే తీస్తుంటారు కదా సినిమా. సో దానివల్ల ఏంటంటే ఆయన రీసెంట్గా ఒక లుక్ బాగా వైరల్ అయింది. సో ఆ లుక్ను బట్టి స్పిరిట్లో ఇదే ఉంటుందనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది చాలామందికి. సో ఆ ప్రకారంగా కూడా చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అనమాట. సో ఇలాగ అన్నీ ఉన్నాయి షూట్స్. బట్ ఇవన్నీ కూడా చూసుకొని ఫైనల్గా ప్రభాస్ గారు కల్కి పార్ట్ 2కి డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దానికి మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ కాబట్టి. సో ఇట్లాగా మొత్తం అన్నీ మేనేజ్ చేస్తూ ప్రభాస్ గారు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ప్రభాస్ గారు ఇప్పుడు మ్యాక్సిమం అది 2026 డిసెంబర్కి రిలీజ్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ఎప్పటి వరకు ప్రభాస్ గారి డేట్స్ కావాల్సి ఉంటుంది వాళ్ళకి? ఖచ్చితంగా ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు ప్రభాస్ గారి డేట్స్ కొన్ని అయినా కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా హై లెవెల్ VFX వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ కూర్చుంటారు, అదంతా అయిపోద్ది. అప్పుడు 2026 ఎండింగ్కి అయితే రాగలుగుతారు. సో ఇక్కడ ఓన్లీ ప్రభాస్ గారు ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఇంకా ఆయన డేట్లు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అమితాబ్ బచ్చన్ గారి డేట్స్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఇప్పుడు 2 సినిమాలే చేస్తున్నారు ఆయన. ఒకటి మణిరత్నం గారిది, ఇంకొకటేమో ఇండియన్ 3.
దాన్ని కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా కొంచెమే షూట్ బ్యాలెన్స్ ఉంది. సో, ఇంకా ఎక్కువ షూట్స్ అయితే ఏం లేవు. అండ్ మేబీ ఫర్దర్‌గా ఇంకొక సినిమా కూడా ఉందాయనది. అది కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా. స్టార్ట్ అవ్వచ్చు. సో, కమల్ హాసన్ గారు, ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, దీపిక గారు వీళ్ళందరూ కూడా కొంచెం డేట్స్ అడ్జస్ట్ చేయగలరు. బట్ ప్రభాస్ గారికి కొంచెం కష్టం. చాలా ఇబ్బంది. ఎందుకంటే 'రాజా సాబ్' అవుతుందనే లోపే 'ఫౌజీ' స్టార్ట్ అవుద్ది. అయిన తర్వాత 'స్పిరిట్' స్టార్ట్ అవుద్ది. తర్వాత మళ్ళీ 'కల్కికి' డేట్లు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటు 2026 జనవరికి 'డ్రాగన్' వచ్చేసిందనుకోండి ఆన్ టైమ్. బేసిక్‌గా ప్రశాంత్ నీల్ గారు చాలా పర్ఫెక్షనిస్ట్ కాబట్టి చెప్పా. నేను మధ్యాహ్నం చేసిన వీడియోలో కూడా అదే చెప్పా. కొంచెం లేట్ అవ్వచ్చు. అది ఎగ్జాక్ట్‌గా ఆన్ టైమ్ రాకపోవచ్చులెండి అని చెప్పా. ఒకవేళ జనవరికి వచ్చిందనుకుందాం పోనీ. వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఆయన 'సలార్ 2' మీద కూర్చుంటారు కదా! 'సలార్ 2' వర్క్స్ నడుస్తాయి. అదే వర్క్స్ నడిచిన తర్వాత 2026 సెకండ్ హాఫ్ నుంచి 'సలార్‌కి' డేట్స్ ఇవ్వాల్సుంటది. 'సలార్ పార్ట్ 2కి.' అట్లా అదోటి నడుస్తది. సో, 'సలార్' ఇంక 2027లో వస్తదిలెండి అది వేరే విషయం. బట్ అదే అంటున్నా ఇన్ని డేట్‌లని అడ్జస్ట్ చేస్తూ, చేస్తూ 'ప్రభాస్' గారు డేట్లు ఇవ్వాల్సి ఉంటది కాబట్టి అది కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. అండ్ ఈ గ్యాప్‌లో నాకు తెలిసి మళ్ళీ మనకిక్కడ 'జై హనుమాన్' రిలీజ్ అయిపోద్ది. తర్వాత 'సింబా' రిలీజ్ అయిపోద్ది. ఏది 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో.' సో, ఇవి 2 రిలీజ్ అయిపోతే మేబీ 'మహాకాళి' కూడా అయిపోవచ్చేమో. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి 'బ్రహ్మరాక్షస్ 2' షూట్ కూడా స్టార్ట్ అవుతది. ఎందుకంటే సో, గాడ్స్ ఎంట్రీ అయిన తర్వాత డెవిల్ ఎంట్రీ ఖచ్చితంగా కావాలి గదా! సో, నాకు తెలిసి ఇంకా అదొకటుంటది. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి గదా! సో, చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ డేట్స్ ప్రాబ్లమ్ అయితే వస్తది. డేట్స్ క్లాష్ అయిపోతుంటాయి మొత్తం. అన్నీ నడుస్తా ఉంటది. సో, అది కొంచెం ఇబ్బందే కాబట్టి 'ప్రభాస్' గారి నుంచే కొంచెం ప్రాబ్లమ్ అంతా కూడా. ఇక ఆయన ఇంత బిజీగా ఉండడం వల్ల. సో, సరే ఆయన డేట్స్ ఇచ్చినట్టయితే 2026 ఎండింగ్ అయితే వచ్చేస్తది మనకి ఈ సినిమా. అండ్ డేట్స్ ఇవ్వకపోయినట్టయితే 2027 ఫస్ట్ హాఫ్‌లో వస్తది. సో, అది మ్యాటర్. అంటే డేట్స్ కొంచెం ఇబ్బందయ్యి వీఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అయితే మనకి 2027 ఫస్ట్ హాఫ్‌లో వస్తది. సో, మైట్ బి అప్పుడు సేమ్ జూన్ 27 లాగా అదేదో టైంకి లేదంటే మే 9నో ఏదో టైంకి వస్తది నాకు తెలిసి 2027లో. సో, అది మరి సిట్యుయేషన్ అనమాట. అండ్ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 3 బేసిక్‌గా దాని స్టోరీ ఏదైతే ఉంటదో అది కూడా బేసిక్ వర్క్ అంతా అయిపోయింది. ఈ సినిమా కూడా 3 పార్ట్‌లుగా ఉండబోతోంది. అండ్ దానికి సంబంధించిన స్టోరీ కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. బట్ అది దేని చుట్టూ తిరుగుతుందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు 'పుష్ప' సినిమా అంటే అది వేరు. 'కేజీఎఫ్' అంటే అది వేరు. బట్ 'కల్కికి' ఏంటంటే మనకి ఇనీషియల్‌గా చెప్పింది ఇది 2 పార్ట్‌ల సినిమా ఇది కంప్లీట్‌గా. అండ్ మూడో సినిమా వస్తది. కాకపోతే అది కేవలం కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీద వస్తది. 'సుప్రీం యాస్కిన్' అనే క్యారెక్టర్ మీద వస్తదని చెప్పారు కదా! సో, అలా చెప్పారు కాబట్టి అది అలాగే రాసుకున్నారా? లేదంటే నో 'ప్రభాస్' గారు అండ్ 'అమితాబ్ బచ్చన్' గారు ఈ 'కర్ణుడు', 'అశ్వత్థామ' ఈ కాన్సెప్టే కంటిన్యూ అయ్యేటట్టు రాసుకున్నారా? 'మహాభారతం' కాన్సెప్ట్ కంటిన్యూ అయ్యేలా రాసుకున్నారా? ఏంటనేది ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అంటే 'సుప్రీం యాస్కిన్' బేసిక్‌గా అంటే అన్ని ప్రాంతాలకి కూడా లీడర్ ఎలా అయ్యాడు? అండ్ 'సుప్రీం యాస్కిన్' ఆ ప్రాంతానికి లీడర్ అయ్యాడు గదా! అలా అతను కాకుండా మళ్ళీ వేరే ప్రాంతాలకి వేరే లీడర్స్ కూడా ఉన్నారు. యూనో ఒకడే నాయకుడు అన్నట్టుగా ఇక్కడ వేరే ప్రాంతాలకు కూడా నాయకులున్నారు. సో, వాళ్ళంతా ఎవరు? వాళ్ళలో వాళ్ళకి ఆధిపత్య పోరొచ్చి దాంట్లో నాకు తెలిసి 'సుప్రీం యాస్కిన్' గెలవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయనుకుంటా ఆ సినిమాలో. సో, నాకు తెలిసి అట్లా ఉంటదనుకుంటున్నాను నేను. బట్ ఏమో చెప్పలేం మరి మనం. సో, అది సిట్యుయేషన్. డిపెండ్స్. ఏమో అది ఎట్లా వస్తది ఏంటనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికి. మరి అది 'సుప్రీం యాస్కిన్' మీద లేదంటే ఈ ఇప్పుడు ఏదైతే 'కల్కి' ఫస్ట్ పార్ట్ స్టోరీ ఉందో, సెకండ్ పార్ట్ స్టోరీ ఉందో దాని కంటిన్యూషనా అనేది మనకి ప్రస్తుతానికైతే ఐడియా లేదు. బట్ పార్ట్ 3 స్టోరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. దాని స్టోరీ వర్క్, స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఫర్దర్‌గా రాసుకుంటూ ఉంటారు. సో, నాగశ్విన్ గారు కంప్లీట్‌గా దాని మీద కాన్సంట్రేట్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారంటే ఆయన వేరే సినిమాల మీద కాన్సంట్రేషన్ చేస్తూ వచ్చారు కదా! అంటే 'డ్రాగన్' మీద, తర్వాత 'సలార్ 2', 'కేజీఎఫ్ 3' అట్లా అన్నీ తిరుగుతా ఉంటాయి కాబట్టి ఆయనకి అది వేరు. సో, ఇది ఇట్లా కాదు కాబట్టి సో, ఒక పర్ఫెక్ట్ వేలోనే ఎళ్తున్నారు. సో, అందుకే థర్డ్ పార్ట్ స్క్రిప్ట్ కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా అది దేని గురించి అనేది క్లారిటీ లేదు. అది క్లారిటీ వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. సో, లెట్స్ సీ చూద్దాం ఫర్దర్‌గా దీని గురించి ఒక క్లారిటీ వస్తది. సో, అన్నీ అనుకున్నట్టుగా జరిగి 2026 సెకండ్ హాఫ్‌లో ఆర్ ఎండింగ్‌లో 'కల్కి' సెకండ్ పార్ట్ గనక వచ్చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది అదైతే మాత్రం. ఇంకా 'కల్కి' సెకండ్ పార్ట్ ఈజీగా 2000 కోట్లు దాటేస్తది. ఎప్పుడొచ్చినా సరే అది ఏ రోజైనా రిలీజ్ అవ్వనుంటది. దానికి సెలవులతో సంబంధం లేదు. హాలిడేస్, నాన్ హాలిడేస్ అని ఏమీ లేదు. ఖచ్చితంగా చెప్తున్నా అది హిందీలోనే ఈజీగా ఒక
800 నుంచి 1000 కోట్ల మధ్యలో నెట్ పెడుతుంది. పుష్ప 2ని దాటడం ఇంపాసిబుల్ అనుకుంటాం. బట్ కల్కి సినిమాకి చాలా హ్యూజ్ లాంగ్ రన్ ఉంటుంది డెఫినెట్గా. సో హిందీలో ఆ నెట్ని కల్కి 2 సినిమా దాటే ఛాన్స్ అయితే ఉంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్, డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంది. అంత పెద్ద సినిమా ఇది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఇది వర్కౌట్ అయినట్టుగా రీసెంట్గా ఏ ఫస్ట్ పార్ట్ వర్కౌట్ కాలేదు. కల్కి ఫస్ట్ పార్ట్ వర్కౌట్ అయింది అంత భారీ స్థాయిలో. సో ఇంకా పార్ట్ 2కి ఇంకా స్కై సై అనమాట. సో మినిమం 800 crores నెట్ అయితే ఉంటుంది. ఇంకా గట్టిగా కొట్టి ఇంకా గట్టిగా లాంగ్ రన్ వచ్చిందా 1000 కోట్ల నెట్ కన్ఫామ్ అనమాట కల్కి పార్ట్ 2కి. అందులో నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. సో అది సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు వచ్చిన విధ్వంసమే. సో అది గైస్ మరి మ్యాటర్. సో చూద్దాం, పార్ట్ 2 అయితే 2026లో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కూడా షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అయితే ఎవరో స్మైతం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.